సో యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసారు శారీస్ది. సో అంటే శారీస్ బిజినెస్ మైండ్లో ఉండి యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగిందా లేకుంటే? లేదు, క్యాజువల్గా పెట్టాను. అంతకంటే ముందు నేను ఆన్లైన్లో రీసెలర్గా చేసేదాన్ని. వాట్సాప్లో గ్రూప్స్ ఉండేవి నాకు. బట్ ఈ ఇన్సిడెంట్ అంటే నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల కొంచెం బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. ఓకే. ఎందుకంటే ఇప్పుడు డే టు డే లైఫ్ మూవ్ ఆన్ అవ్వాలి అంటే ఫైనాన్షియల్గా నేను బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి అని అంటే కూడా ఇప్పుడున్న పొజిషన్లో పిల్లలు చాలా చిన్నవాళ్ళు. నేను 9 to 6 జాబ్ తీసుకున్నా కానీ నేను ఆల్మోస్ట్ ఇంటి నుంచి బయలుదేరాలంటే 7:30. ఆ టైంకి నేను స్టార్ట్ అవ్వాలి అని అంటే పిల్లలకి ఏం చేయకుండా చూసుకోకుండా నేను బయలుదేరాల్సి వస్తుంది. నేను ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఆ టైం కల్లా పిల్లలు తినేసి పడుకోవాలి. సో ఆ టైం ఫ్రేమ్లో పిల్లలను చూసుకోవడం కానీ పిల్లల స్టడీస్ గురించి కానీ ఫ్యూచర్ గురించి నాకు అంత ఆలోచించే స్పేస్ ఉండదు. ఎందుకంటే వన్స్ నేను జాబ్ జాయిన్ అయిన అనుకో నాకు అదే టెన్షన్ ఉంటుంది, అదే వర్క్ ఫోకస్ అదే ఉంటుంది ఫోకస్. కాబట్టి అందుకనేసి ఇంకా జాబ్ చేయకుండా ఇండిపెండెంట్గా ఉండాలి, బిజినెస్ చేస్తూ సైమల్టేనియస్గా పిల్లలను చూసుకోవచ్చు, యూట్యూబ్ రన్ చేసుకోవచ్చు.